హలో ఎవ్రీవన్. గార్డెనింగ్ స్టార్ట్ చేసే ప్రతి ఒక్కరికి వచ్చే డౌట్ ఏంటంటే, మనం వాడిన మట్టిని మళ్ళీ మొక్కలకు వాడవచ్చా? దీంట్లో ఏమైనా ఇన్ఫెక్షన్లు ఉంటే మళ్ళీ మొక్కలకు వస్తాయి కదా! అలాగే మళ్ళీ ఇందులో ఉన్న ఫెర్టిలిటీ అంతా కూడా మళ్ళీ వేసిన మొక్కలకి పోతాయి కదా! మళ్ళీ ఇది మనం మొక్కలు పెట్టడం వల్ల మొక్కలనేవి ఈల్డ్ అనేది బాగా వస్తుందా? రాదా? ఇలాంటి డౌట్లు చాలా మందికి వస్తూ ఉంటాయి. ఈ డౌట్లన్నీ క్లారిఫై చేయడం కోసం అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా ఇక్కడ నేను శాండ్విచ్ మెథడ్‌లో మనం ఆల్రెడీ వాడేసిన మట్టిని మనం ఫెర్టైల్ చేసుకుందాము. దీనికోసమని ముందుగా మనం వాడేసిన మట్టిని తీసుకున్నాను. దీన్ని ఒక లేయర్ కింద వేస్తున్నాను. కింద వేసిన తర్వాత దీన్ని ఒక 10 నిమిషాల పాటు ఎండ పొడకు ఉంచుదాము. ఎక్కువసేపు ఎండకు ఉంచినట్టయితే దీంట్లో మట్టిలో ఉన్నటువంటి సారం అనేది సూక్ష్మ పోషకాలు అనేవి పోతాయి. కాబట్టి ఎక్కువసేపు ఎండలో ఉంచొద్దు. ఎండకి అవి నశిస్తాయి అనమాట. కాబట్టి ఒక 10 నిమిషాల పాటు ఎండకు ఉంచినట్టయితే దీంట్లో ఫంగస్ ఏమైనా ఉన్నట్టు కానీ, లేదంటే మనకి చీమలు అలాంటివి వస్తూ ఉంటాయి కదా ఎండాకాలం వచ్చేసరికి, ఇలాంటివన్నీ కూడా పోతాయి అనమాట. మట్టి అంతా శుభ్రం అవుతుంది. దీన్ని మళ్ళీ ఎక్కువసేపు ఎండ పొడకు ఉంచకూడదనమాట. దీన్ని మనం గార్డెన్లో వచ్చినటువంటి చెట్లు, ఆకులు ఏవైతే మనం ఇంట్లో కలెక్ట్ చేసినటువంటి కిచెన్ వేస్ట్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ వేసి ఇలా వాడుకుంటూ మనం శాండ్విచ్ మెథడ్లో మనం మట్టిని ఫెర్టైల్ చేసుకుందాము. ఇక చూడండి, ఇక్కడ నేను ముందుగా మన కుండీలో ఉన్న పాత మట్టి అంతా కూడా తీసి ఇక్కడ నేను కవర్ చేశాను, ఇలా వేశాను కదా. దీని మీద నా గార్డెన్లో వచ్చినటువంటి ఆకులు, అలం మొత్తం అంతా చెత్త, మొక్కలు, ఎండు మొక్కలు అన్నీ వేశాను. వేసిన తర్వాత దీన్ని మళ్ళీ మట్టితోటి కవర్ చేస్తున్నాను. ఇలా ఎన్ని లేయర్లు కావాలంటే అన్ని లేయర్లు, మన దగ్గర ఉన్న చెత్తను బట్టి ఇన్ని లేయర్లు అనేవి వేయాలని రూల్ ఏం లేదు. ఎన్ని లేయర్స్ అని వేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న దానికి నేనైతే 3 లేయర్స్ వచ్చింది. ఫస్ట్ మట్టి, పైన ఆకులు, తర్వాత మట్టి, మళ్ళీ పైన ఆకులు వేసాను. దీనిపైన మళ్ళీ మట్టి వేస్తాను అనమాట. వేసి దీని మీద పుల్ల మజ్జిగ లేకపోతే ఓడబ్ల్యూడిసి ద్రావణం మనం జల్లితో ఉన్నట్టయితే ఒక 15-20 రోజులు వేసరికి ఇలా తయారవుతుంది. మొత్తం మొక్కలన్నీ కూడా మట్టిలో కలిసిపోతాయి. ఇలా కలిసిపోయిన తర్వాత దీన్ని ఇలాగే కొంచెం నీళ్లు జల్లుతూ ఉండాలి అప్పుడప్పుడు. జల్లడం వల్ల ఒక 2 నెలల లోపల, అంటే నెల 15 2 నెలల లోపల మనకి మట్టి అనేది చాలా ఫెర్టైల్గా తయారవుతుంది. ఇలా మాత్రం కంపల్సరీగా మనం పైకి కిందకి అంటూ ఉండాలి. దానివల్ల త్వరగా కంపోస్ట్ అవుతుంది అనమాట. ఇలా అయిన మట్టి చాలా హెల్దీ మొక్కలకి చాలా ఉపయోగపడుతుంది. మనం అలాగే మన దాంట్లో ఇది డైరెక్ట్గా మొక్కలు అనేవి పెట్టుకోవచ్చు. సో ఇలా నేను ఒక 2 మంత్స్లో మనము మనం ఏవైతే చెత్త అది వేసామో ఇదంతా కూడా చాలా ఫెర్టైల్ సాయిల్ కింద తయారవుతుంది అనమాట. ఇది 1 మంత్ ముందు తర్వాత, అంటే మనం వేసిన తర్వాత 1 మంత్కి ఇలా ఉంది. ఇది చూడండి ఎంత బ్లాక్గా వచ్చిందో. ఇది ఫైనల్ స్టేజ్ అనమాట. ఎంత బాగా వచ్చింది చూడండి. చాలా గుల్లగా, చాలా మెత్తగా ఉంది మట్టి అనేది. దీన్ని ఇప్పుడు మనం డైరెక్ట్గా కుండీలో వేసేసుకోవచ్చు. కుండీలో వేసుకొని దాంట్లో మొక్కలు పెట్టేసుకోవచ్చు అనమాట. నేను ఇందులో అయితే అరిటాకులు, చాలా చెట్లు అలాంటివన్నీ వేసాను. అసలు ఎక్కడ మనకి నామరూపాలు లేకుండా అయిపోయినాయి, అన్నీ కూడా కలిసిపోయినాయి, కంపోస్ట్ అయినాయి. సో ఇది నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా ఇలా ట్రై చేస్తారని చెప్పేసి అని వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని టెర్రస్ ఫార్మింగ్. మీరందరూ కూడా ఇలా మొక్కల్ని పెంచుకోవడానికి ఇలా మట్టి మన ఇంట్లోనే మనమే తయారు చేసుకొని శాండ్విచ్ మెథడే కానీ ఇంకే మెథడ్ అయినా కానీ మన మట్టిని మనమే ఫెర్టైల్ చేసుకుందాము. ఫెర్టైల్ చేసుకొని మన ఫుడ్ని మనమే పండించుకుందాము. ట్రై చేయండి. థ్యాంక్ యూ.